రోజు షేర్ చేసే రెసిపీ చాలా మంది తెలియదనే అనుకుంటున్నాను. మా నాన్నగారికి చాలా ఇష్టం అండి. అదేంటో చూసేయండి. పచ్చిమిర్చిని కొన్ని వేయించి పెట్టుకున్నానండి. కొన్ని వేయించనివి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి చాలా ఉన్నాయండి. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి స్టోర్ ఉంటుంది. మార్నింగ్ కర్రీలోకి కూడా ఫాస్ట్ గా అయిపోతుందండి. ఇది ఒక స్మాల్ టిప్ అనుకోండి. రెసిపీ వచ్చేసి కొంచెం నూనె వేసి జీలకర్ర వేసేసి నానబెట్టుకున్న మినప్పప్పు వేయాలండి. కొన్ని వాటర్ వేయాలి. పచ్చిమిర్చి కారం వేసాను కాబట్టి అదే వాటర్ కొంచెం కడిగి వేసేసాను. అది కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఒక కప్పు వేసుకోండి. అందులోనే ఉప్పు జీలకర్ర మిక్సీ పట్టానండి. సిమ్ లో పెట్టి ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత కొద్దిగా నువ్వుల పొడి కొద్దిగా పల్లీల పొడి యాడ్ చేయడం. ఫైనల్ గా మీకు కుదిరినంత కొత్తిమీరని వేసేయండి. ఇక వీర లెవెల్ అండి టేస్ట్ అయితే. ఒక్కసారి చేస్తే మాత్రం అస్సలు వదలరు. ఎంత బాగుంటుందంటే తిన్నాక మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్తారు. అంత టేస్ట్ ఉంటుందండి ఈ చట్నీ. ఈ రెసిపీ చేస్తూనే పల్లీలు పుట్నాలు నువ్వులు అన్ని వేయించి పెట్టేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా సేమియా వేయించి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి. మరి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్